అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎక్కడైనా తిరగొచ్చు. పార్టీ తరపున పోటీ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. మీటింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. దీనికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆ రోజు శాంతి భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉంది కాబట్టి, దాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఆ రోజు మీటింగ్‌కి అనుమతి ఇవ్వలేదు. ఆయన ఎక్కడైనా తిరగొచ్చు అంటూ రేవంత్ రెడ్డి నిన్న జరిగినటువంటి ఒక చిట్ చాట్‌లో ఆయన ఒక అభిప్రాయం తెలియజేయడం జరిగింది. ఇదే సందర్భంలో ఆయన ఒక ఇంపార్టెంట్ క్వెషన్ రైజ్ చేశారు. మీరు తిరగొచ్చు సరే. అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్ రెడ్డి సభలకు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు? ఆయన ఏమన్నా కార్యక్రమం చేస్తే దానికెందుకు అనుమతి ఇవ్వట్లేదు? అంటూ కూడా ఒక పాయింట్ రైజ్ చేయడం జరిగింది. అంటే ఇటీవల కాలంలో ప్రాంతీయతత్వం లేతే ప్రాంతీయ విభేదాలు కలిగే విధంగా జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఏదైతే ఉన్నాయో, ప్రధానంగా అందరికీ తెలిసినటువంటిదే. జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అదే రోజున పవన్ కళ్యాణ్ గారు అక్కడ నవనిర్మాణ సంకల్పం పేరుతో హైదరాబాద్ గచ్చిబౌలి దగ్గర ఒక మీటింగ్ కండక్ట్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నం. అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఆయన మీటింగ్ కండక్ట్ చేయటం అన్నది మమ్మల్ని రెచ్చగొట్టడానికి, తెలంగాణ వాదాన్ని కించపరచడానికే మీరిలా చేస్తున్నారు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు, తెలంగాణ వాదులు, అలాగే ఆ తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ మీటింగ్‌కి వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది. అంటే వాటి పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్కడ పోలీసులు అనుమతి లేదు. ఇక్కడ శాంతి భద్రతల విషయం ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే పార్కింగ్ కూడా సరైనటువంటి స్థలాలు లేదంటూ అనుమతి నిరాకరించారు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏదైతే అదే రోజు జూబ్లీ హిల్స్‌లో పవన్ కళ్యాణ్ తన స్వగృహంలో పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ మామూలుగా అప్పుడు అడిగిన ప్రశ్నకైతే రేవంత్ రెడ్డి గారి గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడటం జరిగింది. రేవంత్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి అంటూ ఆయనంటే చాలా ఇష్టం అన్నట్టుగా పాజిటివ్‌గా మాట్లాడారు. తర్వాత మొన్న ఢిల్లీ ఎళ్ళినప్పుడు అక్కడ ఇచ్చినటువంటి ఒక నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో మళ్ళీ తిరిగి తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో రేవంత్ రెడ్డి వల్ల, కాంగ్రెస్ వల్ల ఇక్కడ ప్రాంతీయ విభేదాలు తలెత్తుతున్నాయి. గత 10 ఏళ్లలో నన్ను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గాని, ఎవ్వరు గాని నన్ను అడ్డుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీయే కుట్ర చేస్తుంది. 13 నెలలుగా నా మీద వ్యతిరేకంగా నా మీద కామెంట్స్ చేస్తున్నారు. కావాలనే నన్ను అడ్డుకుంటున్నారు అన్నట్టు కాంగ్రెస్‌ని టార్గెట్ చేసి, మళ్ళీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడటం జరిగింది. అంటే ఢిల్లీ వెళ్ళిన తర్వాత అంటే స్వరం మారిపోయింది. అంతకుముందు కూడా వాస్తవానికి ఈ అంశం అంతా ఎక్కడి నుంచి మొదలైంది? ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఏదో ఒక రాజకీయ విశ్లేషణ చేశారు. దానికి సంబంధించి జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆయన్ని వ్యక్తిగతంగా ట్రోల్ చేసి వైసీపీ పేటీఎం అని, లేదా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి రాజకీయాలు నీకు సంబంధం ఏంటంటూ ఆయన తెలంగాణ వ్యక్తి అని, ఇలా ప్రాంతీయ భేదాలు సృష్టించే విధంగా కొంతమంది చేసినటువంటి కామెంట్స్ అలాగలా చిలికి చిలికి గాలివానైపోయాయి. ఆయన మీద జరిగినటువంటి దాడిని తెలంగాణ వాదం మీద జరిగినటువంటి దాడిగా అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు తీసుకోవటం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు దీనంతటిని కూడా వ్యతిరేకించడం, ఈ జనసేన పార్టీ కార్యకర్తలు చేసే ట్రోలింగ్ మీద మీటింగులు పెట్టి కౌంటర్లు ఇవ్వటం, అలాగే పవన్ కళ్యాణ్‌కి సంబంధించినటువంటి ఒక కోడి చెరువు ఇష్యూ ఉదంతం ఇవన్నీ కూడా రేజ్ అవటంతో ఒకటి అలాగా విభేదాలు పెరిగే స్థాయికి వెళ్ళాయి. ఒక టైంలో ఇవన్నీ కూడా సద్దుమణిగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, సక్రమంగానే సాగుతుంది అనుకున్న సమయంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో మళ్ళీ ఈ వ్యవహారం మళ్ళీ మొదటికొచ్చిందా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. నిన్న ఈ అంశాలన్నిటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి చిట్ చేస్‌లో పవన్ కళ్యాణ్ కోసం మీరు ఎక్కడన్నా తిరగండి, మీరు పార్టీ చేయండి, పోటీ చేసుకోండి, ఏదన్నా చేసుకోండి. మాకేం అభ్యంతరం లేదు. అందరికీ స్వేచ్ఛ ఉందన్నట్టుగా మాట్లాడి మీరు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడ్డుకుంటున్నారు? మరి ఆంధ్రప్రదేశ్‌లో ఆయనకెందుకు అనుమతి ఇవ్వట్లేదు అన్నట్టుగా ఒక పాయింట్ అయితే రైజ్ చేయటం జరిగింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో సభ నిర్వహించాలనుకుంటే ముందు కూడా ఎప్పుడైతే తెలంగాణలో ఒక కార్యక్రమం జరిగిందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారో ఆ టైంలో అస్వస్థతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ప్రధానమంత్రి పరామర్శించడం, అక్కడి నుంచి ఆయన బయటికి వెళ్ళిన తర్వాత ఆయన మీటింగ్ చూసుకొని ఆయన వెళ్ళిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్వరం కొంచెం కొంచెం మారుతూ వచ్చిందని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచే స్వరం మారినట్టుగా కనబడుతుంది. చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పేదాని ప్రకారం కూడా ప్రధానమంత్రి గారితో చర్చ జరిగిన తర్వాతే ఈ వ్యవహారాలన్నీ మారుతూ ఉన్నాయి క్రమక్రమంగా. అంటే తెలంగాణలో మేము పోటీ చేస్తాం, ఖచ్చితంగా పోటీ చేస్తామంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి విలేకరులు కూడా అడిగారు. అంటే మీరు ఒంటరిగా పోటీ చేస్తారా? లేతే ఆంధ్రప్రదేశ్‌లో ఏదైతే పొత్తుందో పొత్తు నియమం ప్రకారం పొత్తు పెట్టుకొని పోటీ చేస్తారా అని అడిగారు. అంటే నేను పొత్తుతో వస్తానని అయితే మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు. అలాగే నేను ఒంటరిగా పోటీ చేస్తానన్న స్పష్టత కూడా ఇవ్వలేదు. ఏమో మిగిలిన పార్టీల సంగతి నాకు తెలీదు. వాళ్ళు నాతో కలిసి వస్తారో రారో నాకు తెలీదు అన్నారు. అది వేరు. వాళ్ళు కలిసి వస్తారో రాదో నాకు తెలీదు అనటం వేరు.
నేను ఒంటరిగానే పోటీ చేస్తానని స్పష్టత అవుతుంది వేరు. అంటే వాస్తవానికి జనసేన పార్టీ బీజేపీతో పూర్తిగా అలయన్స్‌లో ఉంది కాబట్టి పొత్తుతో పోటీ చేస్తారు. బీజేపీ సపోర్ట్ ఉంటే ఇక్కడ కొన్ని స్థానాలు గెలవచ్చనేటువంటి అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీకి చెందినటువంటి నేతల అభిప్రాయం గూడా. ఆ రకమైన పరిస్థితుల్లో మొన్న మళ్ళీ అమిత్ షా గారు మేము తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తాం. ఎవరితోటి పొత్తుండదు అని జెప్పేసి ప్రకటించారు. అంటే పంజాబ్, తెలంగాణలో మొదట మేము ఒంటరిగానే పోటీ చేస్తాం. మిగతా రాష్ట్రాల కోసం తర్వాత ఆలోచిస్తాం అని జెప్పి ఆయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించి వీళ్ళు బీజేపీతో పొత్తు లేనట్టే తెలంగాణలో అయితే ఒంటరిగానే పోటీ చేస్తారా? లేపోతే తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తారన్న ఊహాగానాలు మళ్ళీ వచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఈ 2 ఏళ్ల కాలం పూర్తయిన సందర్భంగా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2024 నుంచి 26 వరకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్‌కి సంబంధించి ఎన్‌డీఏ కూటమి పార్టీల ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసినటువంటి ఒక మీటింగ్. అలాగే దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరితో తర్వాత రోజు ఒక మీటింగ్ జరిగింది. కానీ ఇక్కడ ప్రధానంగా ఎన్‌డీఏ కూటమి పార్టీ అభ్యర్థులైనటువంటి కూటమి పార్టీ ముఖ్యమంత్రులైనటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులతో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఏ రాష్ట్రానికి చెందినటువంటి డిప్యూటీ సీఎం అటెండ్ అవ్వలేదు గానీ, ప్రధానంగా పవన్ కళ్యాణ్‌కి ఆహ్వానం అందింది ఆ మీటింగ్‌కి. ఈయనెళ్ళాడు ఆ మీటింగ్‌కి. ఆ ముఖ్యమంత్రుల సమావేశానికి అక్కడ కూర్చున్నటువంటి ఏకైక డిప్యూటీ సీఎం ఎవరు? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే. అంటే తెలంగాణలో జరగబోయేటువంటి తర్వాత బీజేపీ ఏదైతే ఒంటరిగా పోటీ చేస్తుందో, దానికి సంబంధించి వారు ఏ రకమైనటువంటి వ్యూహాలకు పదును పెట్టారో తెలీదు. ఆ మీటింగ్ అయిపోయి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయటం మొదలు ప్రధానంగా రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి నన్ను అడ్డుకోవాలని చూశాడు, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడానికి చూశారు అన్నట్టుగా ఆయన టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. అప్పటి వరకు 2 రోజులు ఊరుకున్న రేవంత్ రెడ్డి నిన్న జరిగినటువంటి చిట్ చాట్‌లో మీరు తిరగండి, మీరు పోటీ చేయండి, ఏమైనా చేయండి. మాకేం అభ్యంతరం లేదు గానీ, తెలంగాణ దినోత్సవం రోజున మీరు మీటింగ్ పెట్టడం అన్న దాని మీదే కొద్దిగా శాంతి భద్రతలు తలెత్తుతాయన్నటువంటి అనుమానంతోటే మీకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడైతే మీరు తిరగొచ్చు అన్నట్టుగా స్టేట్మెంట్ ఇస్తూనే జగన్మోహన్ రెడ్డి చేసి మీటింగ్స్‌కి మరి మీరెందుకు అనుమతి ఇవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్‌లో అంటూ ఒక క్వెషన్ రైజ్ చేశారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ క్వెషన్ చేశాడన్నటువంటి అంశం ఏదైతే ఉందో ఇప్పుడు ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక హాట్ టాపిక్‌గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నిన్న 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తిరుపతి దగ్గర దామినేని వేదికగా కూటమి పార్టీకి చెందినటువంటి నేతలు అంటే 3 పార్టీలు కలిపి తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలకు సంబంధించినటువంటి ఒక విజయోత్సవ సభ నిర్వహించారు. అదే 2 సంవత్సరాలు పూర్తయిన దినాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో వెన్నుపోటు దినోత్సవంగా భారీ ఎత్తున అంటే గతంలో కంటే కూడా భారీ ఎత్తున వైఎస్ఆర్‌సీపీ శ్రేణులందరూ కూడా రోడ్ల మీదకొచ్చి చాలా చోట్ల పోలీసులు అనుమతులు ఇవ్వకపోయినా అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళని అడ్డుకున్నా, అలాగే కొడాలి నాని గారు లాంటి వాళ్ళు గాని మొత్తం అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన ప్రతి నిరసన ర్యాలీ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ యొక్క ప్రభావం కనిపించలేదు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ర్యాలీ ముందు. దానికి ముందు దీనికంటే కూడా ఇప్పుడు ప్రధానంగా ఈ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి స్కామ్ అంశం కావచ్చు, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నట్టు. అలాగే విశాఖపట్నంలో ఏదైతే లాడల్ బ్లాస్ట్ అయ్యి అక్కడ ఉక్కు ద్రవం పడిపోయి చనిపోయినటువంటి కుటుంబాలు, ఇవన్నీ కూడా కూటమి పార్టీకి మైనస్‌గా మారాయని చెప్పుకోవచ్చు. నిన్న విజయోత్సవ వేడుక జరిగిన ఇవన్నీ కూడా మైనస్‌గా మారాయి. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు లోకేష్ గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని కొద్దిగా అసహనం వ్యక్తం చేయటం విశాఖపట్నంలో. వాళ్ళు ₹1,00,00,000 పరిహారం అడుగుతున్నారంటే వాళ్ళదేం పోయింది ఎంతైనా అడుగుతారన్నట్టుగా వీటన్నిటికి కూడా నిన్న లోకేష్ గారు అక్కడ జరిగినటువంటి మీటింగ్‌లో ఒక కన్క్లూజన్ ఇవ్వడానికి దానికి జవాబు చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఏదైనా సరే ప్రస్తుతానికైతే మాత్రం కూటమి పార్టీ ఏదైతే చేస్తుందో ఈ పథకాలన్నిటిని కూడా ఎంతవరకు అమలు చేశారో ఆ అంశాలనైతే మాత్రం ప్రస్తావించట్లేదు గానీ, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని ఏ మీటింగ్ జరిగినా గొడ్డల పార్టీ అంటూ, సైకో పార్టీ అంటూ కామెంట్స్ చేసి పనిలోనే ఉన్నారు. అంతేగాని ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో మిగిలిన పథకాలు అంటే ఇప్పుడు 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడవాళ్ళకి నెలకు 1,500 ఇస్తానన్నది గాని, అలాగే వసతి దీవెనకి సంబంధించి గాని, లేదంటే ఈ సున్నా వడ్డీలకు సంబంధించి అంటే వేరే పథకాలు ఇంకా ఏవేవైతే హామీ ఇచ్చారో అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేని పరిస్థితి. దానికి సంబంధించి కూడా మేము ఈ పని చేస్తాము, ఈ పథకాలన్నీ కూడా మేము అమలు చేస్తామని చెప్పి సమాధానం చెప్పకుండా అంటే నిరుద్యోగ భృతి ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది నిరుద్యోగ భృతి. నిరుద్యోగ భృతి 2 సంవత్సరాలుగా బకాయి ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి
అలాగే 18 ఏళ్ళు నిండినటువంటి ఆడవాళ్ళకి ఇవ్వాల్సిన పథకం కూడా బకాయి ఉంది 2 సంవత్సరాలుగా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో నిన్న జరిగినటువంటి మీటింగ్ ఏదంతో కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో చాలా వ్యతిరేకత ఉందేమో అన్నంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిరసన ర్యాలీ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పరిణామాలన్నీ ఎలాగున్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకి కౌంటర్‌గా రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ మొన్న చేసినటువంటి కామెంట్స్ అంటే మొన్న ఇటీవల వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎయిర్‌పోర్ట్‌లో కొంతసేపు అడ్డుకోవడానికి ట్రై చేశారు. ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి క్వెషన్ చేశారా? దీనికి పవన్ కళ్యాణ్ ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారు? ఏటన్నది కూడా మనం ఎదురు చూడాల్సి ఉంది.